కీర్తనల గ్రంథం 133 అధ్యాయం 1 వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే ఆ వ్యక్తి వల్ల సాధ్యం కానటువంటిది సామాన్యమైన వారు అనేక మంది కలిస్తే అది సాధించగలుగుతారు. దేవుడు ఈరోజు మనతో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. శ్రద్ధగా ఈ మాటలు మనం విందాం. 1986 సంవత్సరం జనవరి 28వ తారీఖున వ్యోమనౌక ఛాలెంజర్ బయలుదేరిన 73 సెకండ్ల తర్వాత పేలిపోయింది. దానిలో ప్రయాణిస్తున్న 7 దుర్మరణం పొందారు. ప్రమాదం ఎందుకు జరిగిందని చెప్పి అధికారులు విచారణ చేపట్టారు. ఆ యొక్క వ్యోమనౌక అంటే స్పేస్ షటిల్ తయారు చేయడానికి 10 లక్షల విడి భాగాలు అవసరం. దానిలో ఉపయోగించిన ఓరింగ్ అనే పరికరము మరి అది లోపపూరితమని చెప్పి అధికారులు నిర్ధారించారు. 10 లక్షల విడి భాగాలు తమ పనిని సమర్థవంతంగా చేసినా కానీ ఒక్క పరికరం చెడిపోయింది కాబట్టి ఎంతటి దుర్ఘటన జరిగింది చూడండి. ఒకటి వస్తువు తయారు చేయడానికి 10 లక్షల సామాన్లు అవసరమైనప్పటికీ అందులో కేవలం ఒక్కటి సరిగా పని చేయకపోవటం వల్ల ఎంత ప్రమాదం సంభవించింది. నేడు మన సంఘాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. అనేకులు సంఘాభివృద్ధికి తమ పాత్ర చాలా చిన్నదేనని, తమ పని చేసినా సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు అనుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క సంఘం అభివృద్ధి చెందటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కొన్ని గణాంకాలు మనం పరిశీలించినట్లయితే సంఘాభివృద్ధి ఎట్లా జరుగుతుందో మీకు అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. 8,000 మందిని సర్వే చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్టును ఇవ్వటం జరిగింది. 8,000 మందిని. ఈ యొక్క పాస్టర్ గారు ఏం చేశారంటే ఫస్ట్ పాస్టర్ గారిని టెస్ట్ చేశారు. ఒక మంచి ప్రసంగం, ఉద్యోగ ప్రసంగం ప్రసంగించాడు. ఆ పాస్టర్ గారి ప్రసంగం వల్ల 8,000 మందిలో 3% మాత్రమే ప్రజలు చర్చికి వచ్చారు. నెక్స్ట్ ఈ పాస్టర్ గారు ఆయనే ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించడం, కరపత్రికలు ఇవ్వటం ద్వారా 1% ప్రజలు మాత్రమే రక్షించబడ్డారు. 4% ప్రజలు సండే స్కూల్కి రావటం ద్వారా ప్రభుని తెలుసుకున్నారు. అలాగే మహాసభలు జరపటం ద్వారా 0.009% ప్రజలు ప్రభుని అంగీకరించారు. హల్లెలూయా. టీవీ పరిచర్య ద్వారా 0.001% ప్రజలు తెలుసుకున్నారు. వింటున్నారా? ఈ విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేయడం ద్వారా అతి కొద్ది మంది ప్రజలు మాత్రమే రక్షించబడ్డారు, దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు. కానీ సంఘ సభ్యులు తమను చర్చిగా ఆహ్వానించారు. సంఘానికి వస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంకొకరిని, ఇతరులని ప్రభావితం చేస్తూ వారిని ఆహ్వానించినప్పుడు 80% మంది రక్షించబడ్డారంట. హల్లెలూయా. చూడండి, అత్యధిక పర్సెంటేజ్ ఎక్కడ ఉందంటే ఎవరైతే సంఘ సభ్యులే ఇతరులను ప్రభావితం చేసి వారిని ఆహ్వానిస్తారో అక్కడ ఫలితం అనేటువంటిది అద్భుతంగా ఉంది. కానీ ప్రస్తుత సంఘాలు ఎలా ఉన్నాయంటే చేపలను పట్టుట కంటే పెద్ద పెద్ద చేప తొట్లను నిర్మించడంలోనే ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రపంచంలో ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం బాగా అభివృద్ధి చెందింది. అక్కడ సగటున ప్రతి మనిషి 10 గొర్రెలు ఉన్నాయి. ప్రతి గొర్రెల కాపరికి ఆరోగ్యంగా ఉన్న గొర్రె తన మందను అభివృద్ధి చేయనని చెప్పి తెలుస్తూ ఉన్నది. మందను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కాపరిదా, గొర్రెలదా అంటే మీ సంఘ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారా? కోకో కోలా నమ్ముచ్చినటువంటి వ్యక్తి పెప్సీ కోలా త్రాగుతుంటే మనం కోకో కోలాను త్రాగుతామా? ఆలోచించండి.
కాబట్టి ఈ రోజున బాధ్యత అంతా కూడా దేవుడు నీకు ఇచ్చాడు. నీ ద్వారా దేవుడు ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నాడు. నా వల్ల ఏమవుతుంది, ఒక సంఘ సభ్యురాలు అనుకోవద్దు. ఐక్యతతో పనిచేసినప్పుడు అద్భుతాలు మనం సృష్టించగలుగుతాం. హల్లెలూయా. ఈ మాటలను నమ్ముచిన వారి జీవితాలు ఇక నుంచి మీరు అద్భుతాలు స్వతంత్రించుకోవటం మాత్రమే కాదు, అనేక మందికి అద్భుతాలను పరిచయం చేసేవారుగా, అనేక మంది జీవితాల్లో సమాధానాన్ని ప్రకటించేవారుగా ఉండటానికి ఇక్కడున్న వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.